జన సైనికుల 10 సంవత్సరాల ఎదురుచూపు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అన్న గర్జనను వినాలని, ఒక నిలువెత్తు నిజాయితీకి అండగా ఒక దశాబ్ద కాలం పాటు నిలబడ్డ ప్రతి జన సైనికుడి కల తమ నాయకుడిని ఉన్నత స్థానంలో చూసుకోవాలని. రేపు లక్షల కళ్ళు ఆ మాట కోసం టీవీలు ఫోన్లు ఇంకా చూస్తూ ఉంటాయి. రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి. ఉప ముఖ్యమంత్రి, మంత్రి అన్న హోదాల్లో చూసుకోవాలన్న తపన లేకపోయినా కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను అన్న మాట విన్న తర్వాత వచ్చే ప్రజా హోరును వినాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు లక్షలాది మంది అభిమానులు. రేపు కేసరపల్లిలో జరుగుతున్న ప్రమాణ స్వీకారోత్సవ సభలో బాహుబలి సీన్ కే ఇన్స్పిరేషన్ అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ అదే సీన్ రీక్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా చంద్రబాబు కోరిక మేరకు స్వీకరిస్తున్నారని బలమైన వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపు పవన్ కళ్యాణ్ చేసే ప్రమాణ స్వీకారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమాన గణం. ఇప్పటికే ఉన్నత హోదాలకు మించిన హైప్ తెచ్చేసుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అన్ని హోదాలకు మించి ఎమ్మెల్యే హోదాని అత్యున్నత హోదాగా చాటుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఇప్పటికే ప్రపంచను సృష్టించారు. ఎన్నో అవమానాలను, ఎన్నో అవహేళనలను దాటుకుని 100% స్ట్రైక్ రేటుతో విజయ దుందుబి మోగించిన జనసేన పార్టీ విజయం వెనక పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదల, త్యాగం ఎంతైతే ఉందో జన సైనికులు, వీర మహిళల త్యాగం కూడా అంతే ఉంది. పోరాడారు, దెబ్బలు తిన్నారు. పవన్ కళ్యాణ్ అనే శక్తికి కవచంలా మారి ఆయనకు బలమవుతూ, ఆయనే తమ బలంగా భావిస్తూ అలుపులేని పోరాటాన్ని సాగించారు. వైసీపీ పార్టీతో అలుపెరుగని యుద్ధాన్ని చేశారు. దారుణ పరాజయం తర్వాత జనసేన పార్టీకి దిగ్విజయంగా విజయాన్ని అందించారు. జూన్ 12వ తారీఖున ఏర్పడబోయే నూతన సంకీర్ణ ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని విర్రవీగిన గత పాలకుల వెక్కిలి మాటలను తొంగలో తొక్కి తమ అభిమాన నాయకుడు అసెంబ్లీలోకి హుందాగా అడుగుపెట్టే శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ